క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశము గర్వము. మన అంశం ఈరోజు గర్వము. ఇది చాలా భయంకరమైనటువంటి స్థితి మానవునికి అని వాక్యం సెలవిస్తుంది. సామెత గ్రంథంలోకి వెళ్దాం ఒకసారి. సామెతలు 26వ అధ్యాయం 19వ వచనం. సామెతలు 26వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. 16వ అధ్యాయము 18వ వచనం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. ఇప్పుడు సాతాను గురించి మనం ఆలోచన చేస్తే, దేవుని సన్నిధి నుండి అతను పడిపోవటానికి గల కారణం ఏంటి? గర్వమే. దేవునితో సమానంగా నేను ఎంచుకోవాలి, దేవుని కంటే నా సింహాసనాన్ని హెచ్చించుకోవాలని గర్వించాడు. తద్వారా అంటే తను నాశనం అవడానికి ముందు గర్వము వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అపవాది గర్వించి ఉన్నతమైన దేవుని స్థానాన్ని కోల్పోయాడు. దేవుని దగ్గర ఉన్న శరాపురు కెరూబులందరికి కూడా ఆయన అధినేత, ప్రధాన దూత. ఆయన శాసిస్తే పరలోకమంతా కూడా ఆయన మాటకు లోబడింది. ఒకప్పుడు దేవుని తర్వాత ఆధిక్యత ఆయనకి ఇచ్చాడు. అయితే దాన్ని తను గర్వించి ఆ యొక్క స్థితిని పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాము. ఈ లోకంలో అపవాది మానవులకు కూడా ఆ స్థితినే సంక్రమింపజేశాడు. అతను ఎలా అయితే గర్వించి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడో, మనల్ని కూడా నాశనం చేయాలంటే గర్వపు స్థితిని, అంటే పాపంలో గర్వం అదొకటి కనుక ఈనాడు గర్వాన్ని రేకెత్తిస్తూ ఉన్నాడు. కొన్ని విషయాలు మానవ జీవితంలో ఏ విషయాల్లో గర్వం ఉంటుందో, గర్వానికి గల కారణాలు, ఎక్కడ గర్వము ఏర్పడుతుంది అనే కారణాలు కొన్ని మనము బైబిల్లో చూసి వాక్యాలను ముగించుకుందాము. బలమును బట్టి కొన్నిసార్లు గర్విస్తూ ఉంటారు కొంతమంది, వారికి ఉన్నటువంటి బలాన్ని బట్టి. చదువుకుందామా? లేవీకాండము, పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి లేవీకాండము 26వ అధ్యాయము 19వ వచనం. మీ బలగర్వమును భంగపరచి ఆకాశము ఇనుము వలెను, భూమి ఇత్తడి వలెను ఉండజేసేదను. ఈ మాట ఇశ్రాయేలీల గురించి దేవుడిని యెహోవా చదివిస్తున్న మాట ఇది. ఏమంటున్నాడంటే, మీ బలగర్వమును భంగపరిచి ఆకాశమును ఇనుము వలె, భూమిని ఇత్తడి వలె ఉండజేసేదను. అంటే అర్థం ఏంటి? ఆకాశము ఇనుము వలె అంటే ఇంకా ఆకాశం మేఘాలు వర్షించవు. గర్వాన్ని బట్టి దేవుడు చేసే శిక్షలు చూడండి, మీకు అర్థం కావట్లేదు. మానవుని యొక్క గర్వాన్ని బట్టి దేవుడు చేసే శిక్షలు ఏంటంటే, ఆకాశాన్ని నేను ఇనుముగా చేస్తాను, భూమిని ఇత్తడిలాగా చేస్తాను. ఇత్తడిలో మొలకొచ్చిద్దమ్మా, మొక్కొచ్చుద్దా? భూమిని ఇత్తడి చేస్తాను, ఆకాశాన్ని ఇనుము చేస్తాను. దేన్ని బట్టి? మీ బలగర్వాన్ని బట్టి ఇశ్రాయేలీయులు హెచ్చరిస్తున్నాడు. మీకున్న బలాన్ని, మీకున్న శక్తిని బట్టి మీరు ఏదో అనుకుంటున్నారు. కిందకి రండి, 20వ వచనం. మీ బలము ఉడిగిపోవును, మీ భూమి ఫలింపకుండును, మీ దేశ వృక్షములు ఫలము ఇయ్యకుండా. చూసారా? మీ గర్వాన్ని బట్టి మీకు స్థితి తెస్తానని చెప్పని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక కొంతమంది బలాన్ని బట్టి, ఈరోజు నాకున్న బలము, నాకున్న బలగము, నాకున్న అండదండలు, నాకున్న ఏవో అనుకుంటాం. కానీ దేవుని చిత్తము లేనిదే, ఆయన కృప లేనిదే మన బలము దేనికి పనికిరాదని గుర్తుపెట్టుకోవాలి. ఏ బలం ఇచ్చినా, ఏ అండదండలు ఇచ్చినా, ఏ శక్తి ఇచ్చినా కేవలము అది దేవుని ద్వారాని గుర్తెరగవలసిన వారమై ఉన్నాం. రెండవది, ధనమును బట్టి కొన్నిసార్లు ధనం మన దగ్గర ఉంటే ధనాన్ని బట్టి మనం గర్విస్తూ ఉంటాం. బైబిల్ సెలవిస్తూ ఉంది. లూకాసు వార్త
19వ అధ్యాయము 12వ అధ్యాయము లూకా సువార్త 16 నుంచి 19 వచనాలు. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనిను. తన మనసులో అనుకున్నాడు. బాగా సంపాదించాడు, బాగా ఆస్తి వచ్చింది, ధనము, ధాన్యము, సంపాదన మిక్కిలి కలిగింది. వచ్చి దాన్ని బట్టి పెద్దలు అంటారు, ధనమెచ్చిన మదమెచ్చును, మదమెచ్చిన దుర్గుణం బధికం బగును. ఎవరో సామెత చెప్పారు. ఇక్కడ అదే అంటున్నాడు. ధనవంతుడికి ధనం వచ్చింది, ధనం రాగానే మన సామెత ఉంది, వాడి కళ్ళు అంటే కళ్ళు ఇక్కడ స్ట్రైట్కి చూస్తాం, ఇక్కడ కళ్ళు ఉంటే అక్కడ చూస్తాం, పైకి చూస్తాం అంటే పైన చూస్తాం అనమాట. సో ఇదనమాట, ధనం ఉంటే ధనాన్ని బట్టి కూడా మరి గర్వము బయలుదేరుతుందని వాక్యం సెలవిస్తూ ఉంది. నా ప్రియ దేవుని ద్వారా మనకి ఏమి కలిగినా ధనం ఉండటం తప్పని నేను అనట్లేదు. దేవుడు నీకు ఇస్తే, దేవుడు దేవుడు నీకు అనుకూలపరిస్తే ధనం ఉండటము నీకు దీవెన, నీకు కాదనట్లా. అయితే ఆ ధనము నా దేవుని ద్వారా వచ్చింది. ధనాన్ని బట్టి నేను ఎప్పుడు గర్వించకూడదు. నా దేవుని కృపను బట్టి, ఆయన యొక్క ఉన్నత స్థితిని బట్టి, ఆయన ఇచ్చిన దానమే నాకు ఇదని చెప్పని అనుకోవాలే తప్ప ధనం ఉంది కనుక కళ్ళు ఇక్కడికి రాకూడదని బైబిల్ లేఖనాలు తెలియజేస్తోంది. కనుక కొంతమంది బలాన్ని బట్టి గర్విస్తారు, రెండవది ధనాన్ని బట్టి గర్వం వస్తుంది. కొంతమంది దుష్టత్వాన్ని బట్టి కూడా గర్వం, చెడ్డ పనులు చేస్తూ దుష్టత్వానికి లోనైపోయి దుర్మార్గతలో ఉండి అది పెద్ద గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళు, గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళు ఉన్నట్టుగా బైబిల్ సెలవిస్తూ ఉంది. చదువుకుందామా? కీర్తన 12వ కీర్తన 8వ వచనం. నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుదురు. చూసారా? నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు అంటే నీచమైన ప్రవర్తన మనిషిలోకి వచ్చినప్పుడు దుష్టులు అంటే అప్పుడు దుష్టత్వంలోకి పోతారు, వాళ్ళు గర్విష్ఠ అవుతారంట. ఎప్పుడైతే నీచమైన అలవాట్లు, నీచమైన గుణము, నీచమైనటువంటి జీవితము మానవుల్లోకి వస్తుందో ఇక వాళ్ళకి పెద్దలు సామెత అంటారు, వాళ్ళ పేరుద్దరే వాళ్ళంట వీధికి పెద్దలంట. ముందు డాష్ చెప్తున్నాను, డాష్ వాళ్ళు వీధికి పెద్ద. మీకు తెలుసు కదా ముందు పదం ఏంటో, అది వాడటం బాగుండదు. ఇక్కడ ముందు పదము వాళ్ళు వీధికి పెద్దలంట. ఎవరు వాళ్ళు మీకు తెలుసు. గమనించండి, ఎప్పుడు కూడా అలాంటి స్థితి, నీచవర్తన మన జీవితంలో నీచమైన ప్రవర్తన ఉండకూడదు. విశ్వాసిగా పేరు పెట్టుకున్న మనము, దేవుని బిడ్డలుగా ఉన్న మనము, నీ ప్రతి కదలికలో పరిశుద్ధతే ఉండాలి తప్ప నీచమైన ప్రవర్తన ఉండకూడదు. నరులలో నీచ ప్రవర్తన ప్రబలినప్పుడు, ఎక్కువైపోయినప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడతారు. గమనించండి, ఈ గర్వం అనేది ఎంత భయంకరమైందో చూడండి. బలమును బట్టి గర్వము, ధనమును బట్టి గర్వము, చివరికి దుష్టత్వం చేసినప్పుడు ఏం చేయాలి? సిగ్గుపడాలి, తలదించుకోవాలి. ఈ రోజున వాళ్ళే రాజ్యం, వాళ్ళదే, పెద్దలు వాళ్ళే అంటే సామెత ఉంది కదా, వాళ్ళే అంటే వీధికి పెద్దలు. గమనించండి, మన జీవితాల్లో దుష్టత్వానికి దూరంగా ఉండమని వాక్యం సెలవిస్తూ ఉంది. దుష్టుడు అంటే ఎవరు?
సాతాను. దుష్టత్వం అంటే సాతాను సంబంధమైన కార్యాలు. ఈ రోజున నీ జీవితంలో దుష్టత్వాన్ని కలిగి ఉన్నావా? గమనించండి. నువ్వు ఒక పెద్దగా, లేకపోతే ఒక నాయకుడిగా, లేకపోతే ఒక సేవకుడిగా, లేకపోతే ఒక ఏదైనా ఒక ఆధిక్యత ఉందంటే దాన్ని బట్టి నువ్వెలా ఉన్నావు, నీకు వచ్చిన ఆధిక్యతను బట్టి నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు దుష్టత్వంలో ఉన్నావా? దుష్టత్వం ఉంటే అది దేవుని ఆధిక్యత కాదని గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఏదైనా దేవుని కార్యం చేస్తున్నప్పుడు మొదట నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు దేవునికి విరోధమైన కార్యాలు చేయకూడదు. నువ్వు పరిశుద్ధంగా ఉండి నువ్వు గర్వించకుండా అప్పుడు దేవుని కార్యాలు చేయాలి. ఇక అందరూ అలాగే ఉంటే ఇంక దేవుని బిడ్డలకు, లోకస్తులకు భేదం ఏముందమ్మా? భేదం ఏముంది? దేవుని బిడ్డలు అలాగే ఉండి లోకస్తులు అలాగే ఉంటే ఇంక భేదం ఏముంది అక్కడ? గమనించండి. ఖచ్చితంగా మనలో గర్వం అనేది ఉండకూడదని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇంకొకటి, ఇది విచిత్రమైనటువంటి స్థితి. వాక్యమును అనుసరించకపోవటాన్ని బట్టి కూడా గర్వం. అసలు వాక్యాన్ని అనుసరించకపోవటము అది ఒక గర్వంగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. వాక్యానుసారంగా జీవించడం బట్టి కాదు, వాక్యాన్ని తిరస్కరించి వాక్యాన్ని అంగీకరించబట్టి కూడా అది గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళు కొంతమంది. చదువుకున్నాం. ఇవన్నీ బైబిల్లో ఉన్న మాటలు, నా మాటలు కాదు, చూపిస్తాం బైబిల్లో. తీద్దాం బైబిల్లో మనము. 1 తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 3-4 వచనాలు. ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన యెడల వాడు ఏమీ ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. చూసారా ఎలా గర్విష్ఠవుతాడంటే దేవుని బిడ్డలు. మళ్ళా చదువుతాను బాగానండి. ఎవడైనాను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములు అంటే అర్థమేంటి? హితవాక్యం అంటే మంచి వాక్యాలు. బైబిల్లో అంతా, బైబిల్ పర్టికులర్ మనకు అన్ని విషయాలు ప్రభు రాశాడు. ఈ బైబిల్ వాక్యాలు పక్కన పెట్టేసి హితవాక్యాన్ని ప్రక్కన పెట్టి బైబిల్ ఏదో చెప్తా ఉంటే బైబిల్తో నాకు పని లేదు, మా అయ్యగారు ఏదో చెప్పాడు, మా అయ్యగారు చెప్పింది నాకు వేదవాక్కు. గుర్తుపెట్టుకోండి, నేను చెప్పింది మీకు వేదవాక్కు కాకూడదు ఎప్పుడు కూడా. నేను మాట్లాడింది మీకు వేదవాక్కు అయితే ఇద్దరం నరకానికి వెళ్తాం. నేను కాదు, నేను చెప్పేది కాదు, బైబిల్లో ఉండాలి. నేను చెప్పే ప్రతి మాట నేను బైబిల్లో ఉండాలి, దాన్ని మీరు అంగీకరించాలి. గమనించండి, ఈనాడు 99% ఈ యొక్క వాక్యాన్ని అంగీకరించేవారుగా లేరు. మళ్ళీ చూడండి, ఎవడైనాను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను, ఈ బోధ దైవభక్తికి అనుకూలంగా ఉండాలి. మనం చేసే బోధ దేవుని భక్తికి అనుకూలంగా ఉండాలి. దైవభక్తికి అనుకూలం లేకుండా ఇష్టానుసారంగా ఏదో బోధ చేస్తే దైవభక్తికి అనుకూలమైన బోధను అంగీకరింపక ఈనాడు అదే జరుగుతూ ఉంది. ఎవరైనా వాక్యానుసరమైన బోధను బోధిస్తే దాన్ని మేము అంగీకరించమయ్యా, నాకు వద్దనే వద్దు, మాకు స్వకీయ దురాశకు అనుకోబోయే బోధకులు కొంతమంది ఉన్నారు, మాకు ఆ బోధలే కావాలి. తిద్దామా? తిమోతి పత్రిక 4వ అధ్యాయం 2 తిమోతి 4:3 త్వరగా. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినివ్వక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. ఇప్పుడు వచ్చే ఉంది. పౌలు గారేమో వచ్చును అన్నారు తిమోతికి రాస్తూ, ఇప్పుడు వచ్చే ఉంది. ఎలాంటి వారు వాళ్ళు? హితబోధన సహింపక కల్పనా కథల వైపు మనస్సు మంచుకుండే వాళ్ళు. గమనించండి, కనుక ఎవరైనా దైవభక్తికి అనుగుణమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధన ఉపదేశించాలంటే వాక్యానికి భిన్నంగా, వాక్యానికి వ్యతిరేకంగా బోధిస్తే వాడు ఏమీ ఎరుగక, గమనించాలి, అది చెప్పేవాడికి ఏమీ తెలియదంట. నేనైతే చాలాసార్లు చెప్తుంటా, కొంతమంది ఫీల్ అవుతారు కానీ
వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు బైబిల్ చదవరు, వాళ్ళు వాక్యాన్ని గమనించరు. ఇంకో మాట చెప్పనా, బైబిల్ చదివినప్పటికీ కూడా సత్యం వారిని వాడి మనసులోకి రాకుండా ఈ యుగ సంబంధమైన దేవత వారిని చదవండి 2 కొరింథీ 4:4 వారి మనోనేతలకి గుడితనం కలుగు చేసిద్దంట. 2 కొరింథీ 4:4. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరుచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యొక్క సంబంధమైన దేవత అవిశ్వాసులైన అంటే ఎవరు? విశ్వాసం లేని వారు. ఏం విశ్వాసము? వాక్యాన్ని విశ్వసించరు వాళ్ళు. వాక్యం అంటే దేవుడు కనుక దేవుడిని విశ్వసించాలంటే వాక్యాన్ని విశ్వసించరు వాళ్ళ. అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసెను. వాక్యాన్ని అంగీకరించకుండా, వాక్యాన్ని గ్రహించలేకుండా యుగ సంబంధమైన దేవత ఎవరు? సాతాను వారి మనోనేత్రాలకి గుడ్డితనాన్ని కలుగు చేసిందంట. వాళ్ళకి ఏం కానరాదు, ఇక పరిశుద్ధ మార్గం ఏం కానరాదు, వాక్యం కానరాదు వాళ్ళకి. వాళ్ళు ఏదో బోధిస్తారు, వాళ్ళు ఏదో చదువుతారు. అందుకే ఇక్కడ చూడండి, ఇప్పుడు రండి 1 తిమోతి 6:4. వాడేమీ ఎరుగక మా 1 తిమోతి 6:3-4 ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల ఆ ఉపదేశించేవాడు ఏమీ ఎరుగక తర్కములను గూర్చి వాగ్వాదములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంతుడగును. వాళ్ళు వాగ్వాదాలకు వస్తారు, వాక్యం ఏమేదో చెప్తున్నా సరే వాళ్ళకి తెలియకపోగా వాగ్వాదాలు, వాక్యాన్ని బట్టి వాగ్వాదాలు. వాళ్ళకి తెలియదు, వాస్తవంగా తెలియనప్పుడు ఏం చేయాలి? తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, ప్రార్థించాలి, ప్రభువుని అడగాలి. అది చేయరు. అది చేయకుండా వాగ్వాదాలు గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుతూ గర్వాంధులవుతారు. వాక్యాన్ని బట్టి కూడా గర్వపడే వాళ్ళు. ఈ స్థితి అంతా ఎవరిచ్చారు? అపవాదిస్తున్నాడు స్థితి. దేవుని బిడ్డలకి అపవాది ఈ గర్వాన్ని తెచ్చిపెడుతున్నట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. గమనించండి, ఈ యొక్క మాటను బట్టి బైబిల్లో ఏమి రాయబడిందో నిన్ను ఎలా ఉండమంటే అలా ఉండాలి. నీకు అనుకూలంగా బైబిల్ని మలుచుకోకూడదు, నాకు అనుకూలంగా బైబిల్ని మలుచుకోకూడదు. ఒక ఇంటికి ఈరోజు ప్రార్థనకు పోతున్నామంటే నేను ఎలా సిద్ధపడతానంటే ఆ ఇంటిని ఎలా హెచ్చరించాలా నా సిద్ధపడది. నా సేవా జీవితంలో, నా 25 ఏళ్ళ సేవా జీవితంలో ఎలాంటి బోధలు చేశానంటే, ఇంట్లో ఈరోజు మీ ఇంట్లో ప్రార్థన ఉందంటే మీకు ఎలాంటి గుణపాఠం చెప్పాలి, అది నా సిద్ధపాటు. మిమ్మల్ని ఎలా పొగడాలి, మిమ్మల్ని పొగడకపోతే నాకు మంచి భోజనం పెట్టరు, మిమ్మల్ని పొగడకపోతే నా జేబు ఎప్పుడు ప్రసంగం చేయనట్ట. ఏ ఇంటికి వెళ్తున్నా, ఏ కుటుంబ ప్రార్థన పెడుతున్నా, ఏ సభకు వెళ్తున్నా అక్కడ ఏం అవసరము, వాళ్ళకేం బుద్ధి చెప్పాలి, ఇదే నా బోధ. గమనించండి, ఇలాంటి సేవ కావాలి దేవునికి, ఇలాంటి సేవకులు కావాలి దేవునికి అని వాక్యం సెలవిస్తూ ఉంది. మీకు అంటే నేను చెప్పడం కాదు, మీకు ఆల్రెడీ తెలుసు. 3 ఏళ్ళ నుంచి మీరు అనుభవిస్తున్నారు, మీరు నన్ను చూస్తున్నారు కనుక అది నిజమైన బోధ. కనుక మనం ఏదో వాగ్వాదాలకు గురైపోయి గర్వాంధులుగా ఉండకూడదని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇప్పుడు మనము బలమును బట్టి గర్విస్తారని బైబిల్లో ఉంది, ధనమును బట్టి గర్విస్తారని బైబిల్లో ఉంది, దుష్టత్వాన్ని బట్టి గర్విస్తారని బైబిల్లో ఉంది, వాక్యమును అనుసరించకపోవడాన్ని బట్టి. వాక్యాన్ని అనుసరించి గర్వం ఉంటే ఆ లెక్క వేరు, వాక్యాన్ని అనుసరించకుండా గర్వించేవాళ్ళు అని చెప్పి చదువుకున్నాము. 5వది దోచుకునే జీవితాన్ని బట్టి కూడా గర్విస్తారంట కొంతమంది. దోచుకోవడం అంటే అర్థం ఏంటి? అది అక్రమం. దోచుకోవడం అంటే దోపిడీ విధానం మంచిదా? దోపిడీ విధానంలో ఉండి కూడా గర్వించే వాళ్ళు బైబిల్లో ఉంది. మాట చదవండి, కీర్తన 62వ కీర్తన 62వ కీర్తన 62వ కీర్తన 10వ వచనం. బలత్కారమందు నమ్మిక ఉంచకుడి, దోచుకునుడి చేత గర్వపడకుడి,
ధనం హెచ్చినను దాన్ని లక్ష్య పెట్టకుడి. గమనించారా? ఇందా చెప్పానే, ధనం హెచ్చిన మదం హెచ్చును, మదం హెచ్చిన దుర్గుణం బధికం బగును. ఇక్కడ వాక్యమే చెప్తుంది, బలత్కారమందు నమ్మిక ఉంచకుడి, దోచుకుడి చేత గర్వపడకుడి, ధనం ఇచ్చినను దాన్ని లక్ష్య పెట్టకండి. ధనం ఇచ్చిందనుకో దాన్ని లక్ష్య పెట్టద్దు. ధనం ఉంటే ఉండొచ్చు, మనం సంపాదిస్తే వచ్చింది, కాదనుకుంటే పోయిద్ది. అది ధనం నిత్య జీవాన్ని ఇవ్వదు. అందుకే దేవుడు ధనవంతుడి గురించి చెప్పాడు. ధనవంతుడు ఏమన్నాడు? కొత్త కొట్లు కట్టి పోసుకొని ఇంకా పోసుకొని, నా ప్రాణమా తినుము త్రాగమంటే కిందకు వస్తే ఉంటుంది, ఒరి వెర్రివాడా ఈరోజు నీ ప్రాణం అడుగుతున్నారా అని చెప్పని కింద వచ్చి ఉంటుంది. కనుక మన ధనము, మన ఆస్తి, మన అంతస్తు, మనకున్నటువంటి ఆధిక్యత, ఇవేటిని కూడా మనం గర్వించకూడదన్న విషయాన్ని గమనించాలి. బలత్కారం నమ్మకం ఉంచకుడి, దోచుకుని చేత గర్వపడకుడి, హెచ్చినను ధనం హెచ్చినను దాన్ని లక్ష్య పెట్టకుడి, దోచుకుడి చేత గర్వపడకుడి. కొంతమంది దోపిడి విధానంలో దోచుకొని చూసారా, ప్రతి చోట ఈనాడు సాతం చేసే పని ఏంటంటే ప్రతి చోట లంచం 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 లంచం, అన్ని చోట్ల లంచమే. నీకు ఒక ఉద్యోగం ఇచ్చాడు దేవుడు, లేకపోతే పనికి వెళ్ళాడు, లేకపోతే చేసావు, దాన్ని బట్టి దేవుడు ఇచ్చిన ఆధిక్యత నువ్వు చెయ్యాలా. ప్రతి దాంట్లో లంచమే. లంచం అంటే అర్థం ఏంటి? దోచుకోవడమే కాదా? అమ్మా, నేను పేదవాడిని, నీ కాడకు వచ్చాను, నువ్వేదో పని చేయగలవు, నీ కాడకు వచ్చే చేత అయితే పని చేయి, అయితే నా వల్ల కదా చెప్పు, ఎంత ఇస్తావు అంటే అది ఎంత దారుణం. అది ఎంత ఇస్తావు పని చేయాలంటే అంటే ఈనాడు గవర్నమెంట్లు అలాగే ఉన్నాయి, ప్రభుత్వాలు అలాగే ఉన్నాయి, అన్ని చోట్ల ఎక్కడ పెట్టే ఇదే స్థితి. ఏ చిన్న దాంట్లో కూడా అంతా కూడా దోపిడి విధానం. కనుక అలా దాన్ని బట్టి గర్వించేవాళ్ళు కూడా మనం దోపిడీ చేస్తూ మళ్ళీ అది గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళు దోపిడీ చేస్తా కూడా. కనుక ఇది తప్పని వాక్యం సెలవిస్తూ ఉంది. తర్వాత ఇంకోటి, దేవుడిచ్చే సమృద్ధిని బట్టి కూడా గర్వం. సమృద్ధిని బట్టి గర్వం కనుక్కుందామా, చూద్దామా? హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనం. తృప్తి పొంది గర్వించి, చూసారా, ఇజ్రాయేలుకి అనమాట. ఒకప్పుడు వాళ్ళకి మేత అంటే అర్థం ఏంటి? ఆహారం లేనప్పుడేమో అల్లాడారు. 5వ వచనంలోకి వద్దాం. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడు నేనే అంటే, వాళ్ళ అరణ్యంలో నడుస్తూ ఉంటే వాళ్ళకి ఆయన తోడుగా ఉండి పగలు మేఘస్తంభములు, రాత్రి అగ్నిస్తంభములు ఇచ్చి వారిని కాపాడింది ఆయన. చేస్తే తరువాత అంటే ఆయన వారిని కాపాడిన తరువాత వారికి మేత దొరకగా, అంటే సమృద్ధి దొరక తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరిచిరి. చూసారా, తృప్తి పొందగానే దేవుడు ఎవరో. ఒకప్పుడేమో బాగా ప్రార్థనకు వస్తారు, ప్రార్థన పరులుగా ఉంటారు, ప్రార్థనకు వస్తారు, 3 పూటలు ప్రార్థన చేస్తారు. దేవా కొంచెం దేవుడు కరుణించి ఏదన్నా భాగ్యం ఇచ్చాడు అనుకోండి, ఆ తర్వాత ఏందమ్మా ప్రార్థన చేయాలంటే అసలు అవకాశం లేదన్నా, టైం ఉండట్లేదన్నా, బిజీ అంత బిజీ స్కెడ్యూల్, ఎక్కడ టైం లేదు ప్రార్థించడానికి, ప్రార్థన రావడానికి. ఏందమ్మా ప్రార్థనకు వచ్చి టైం లేదన్నా, బిజీ స్కెడ్యూల్ అయిపోయింది, చాలా స్కెడ్యూల్, అదంతా చాలా నేను బిజీ. నీకున్న స్థితిని బట్టి ఎప్పుడు గర్వించకూడదు. పొద్దున సహోదరి చెప్తా ఉంది, ఓ సేవకుడి కడిగి పోతానంట, అగో ఏంటి నేను అన్నదా, ఆగండి కూర్చోండి, తర్వాత మీరు ఇప్పుడు వస్తే వెంటనే నీకు అపాయింట్మెంట్ ఇవ్వాలన్నా. సేవకుడు అన్నాడంట. నాకు ఆశ్చర్యం వేసింది. నా జీవితంలో నేను అంటున్నానమ్మా, డబ్బును బట్టి పెద్ద సేవకుడు కాదు, మీరు అనుకుంటారేమో, కానీ డబ్బులు మరి నుండి కారు వేసుకొని వస్తే పెద్ద సేవకుడు కాదు. గుర్తుపెట్టుకోండి, దేవుని దగ్గర పెద్ద సేవకుడు, చిన్న సేవకుడు ఎవడూ లేడు దేవుని దగ్గర. దేవుని సేవకుడు అంతే, దేవుని సేవకుడు.
కలెక్టర్ ఉద్యోగం ఉంది, పెద్ద కలెక్టరు చిన్న కలెక్టర్ ఉంటాడా? ఏమా, కలెక్టర్ ఉద్యోగం వచ్చింది అంతే. ఎంఆర్ఓ ఉన్నాడు, పెద్ద ఎంఆర్ఓ, చిన్న ఎంఆర్ఓ ఉంటాడా? ప్రిన్సిపాల్ ఉన్నాడు, పెద్ద ప్రిన్సిపాల్, చిన్న ప్రిన్సిపాల్. ఒక పదవి వస్తే సేవకుడు అంటే అందరు సేవకులే, పెద్ద సేవకుడు చిన్న సేవకుడు ఏముండడు. ఇప్పుడు నేనున్నాను, నా సేవలో దేవుని వల్ల ఒక ఆధిక్య దేవుడు నాకు ఇచ్చాడు. అంత మాత్రాన నా కింద ఉన్నటువంటి పని వారిని ఎప్పుడు కూడా వాళ్ళని చిన్న సేవకులు, నేనే వాళ్ళకంటే చిన్నవాడిగా ఫీల్ అవుతాను. నేనే వాళ్ళకి వాళ్ళ దగ్గర పరిచయం చేస్తాను కూడా. కావాలంటే మీరు, నేను లైవ్లో ఉన్నాను, నేనే వాళ్ళకి లోపడతాను, నేనే వాళ్ళ మాట వింటాను. నేను సూపర్వైజర్ని, నేను ఇట్లా ఎప్పుడు నాకు ఉండదు, నేనే వాళ్ళకి లోపడతాను. కనుక ఇక్కడ పెద్దలు చిన్నోళ్ళు ఏముండరు, ఏమున్నా దేవుని దగ్గర సేవకుడే. ఇంకో మాట చెప్పనా, దేవుని సేవకుడు అంటే మీరేమంటారు? మీ సేవకుడు ఎవరమ్మా అంటే నా పేరు చెప్తారు. మీకు నేనేంటి? సేవకుడిని కదా. సేవ అంటే అర్థం ఏంటి? పరిచర్య. పరిచర్య చేసేవాడిని నేను కిరీటం పెట్టుకుంటే ఎట్లా? నేను మీకు పరిచయం చేయడానికి వచ్చానమ్మా, మీకు సేవ చేయడానికి, దేవుని సేవ మీకు చేయడానికి వచ్చాను. నేను కిరీటం పెట్టుకుంటే రాజుని అయిపోతే ఎలాగా? నేను రాజును కాదు మీకు, నేను సేవకుడిని, నేను పరిచారకుడిని, దేవుని పరిచయం చేయడానికి వచ్చాను మీ దగ్గరికి. కనుక ఈనాడు సమృద్ధిని బట్టి కొంత ఏదన్నా ఆధిక్యత దేవుడు ఇస్తే దాన్ని బట్టి గర్వం వస్తూ ఉంది. అది తప్పు అని వాక్యం సెలవిస్తూ ఉంది. తర్వాత లాస్ట్ది స్థాయిని బట్టి, హోదా స్థాయిని బట్టి ఇంకా చల్లగా ఇక్కడ ఉన్నాయి, చల్లట అంచెలంచెలుగా ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఉండాల్సి ఉన్నాయి. స్థాయి పెరుగుతూ ఉంటే ఇది కూడా స్థాయితో పాటు కొంచెం 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 వస్తుంటాయి. ఒకేసారి రాబెట్టా ఇక్కడికి, ఒకేసారి రావు. స్థాయిని బట్టి ఇలా వచ్చి ఇంకంటే ఏడకు వస్తే మహాప్రమాదం. ఇంక దిగవు, గుర్తుపెట్టుకోండి. ఏడకు వచ్చే స్థితి వచ్చింది అనుకో, ఇంక దిగవి. ఇక్కడి నుంచి పైకి చూస్తుంటే ఇంక పైకి అంతే, కింద తీసే ఉండదు అనమాట. చదవండి స్థాయిని బట్టి. యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం. తూరు రాజుని గురించి రాస్తాడు ఇక్కడ. యెహెజ్కేలు గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనం. కావున ప్రభు అయిన యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, నీ ఎత్తును బట్టి నీవు అతిశయపడితివి, తన కొన మేకములకు అంటజేసి తన ఎత్తును బట్టి అతడు గర్వించను. తూర్రాజు అంటే సాతాను గురించి మాట్లాడితే ఇక్కడ తూర్రాజును ఉదహరించి దేవుడు చెప్తున్నాడు, నీ ఎత్తును బట్టి అంటే నువ్వు పైన ఉన్నావు కాబట్టి అందరి మీద నేను పైగా పెడితే, నిన్ను మేస్త్రిగా చేస్తే, నేను సేవకుడిగా చేస్తే, నిన్ను దేవుడు దీవిస్తే, నీకున్న ఆధిక్యతను బట్టి నీ ఎత్తును బట్టి నీవు అతిశయపడితే, అతిశయం అంటే అర్థం ఏంటి? గర్వమే. అతిశయం అంటే గర్వమే, గొప్ప చేసుకున్నావు. తన కొన మేఘములను అంట చేసి, అంటే కొన అంటే చివర, తన జీవితం తన కొనని మేఘాలకు అంట చేసి తన ఎత్తును బట్టి అతడు గర్వించెను. అంటే నీ స్థాయిని బట్టి దేవుడు నీకు స్థాయిని ఇస్తే, స్థాయిని బట్టి ఎప్పుడు కూడా గర్వించకూడదు. నేను ఒకసారి మీకు చెప్పాను, మేము ఒక 400 మంది ఒక హాల్లో పాస్టర్స్ మీటింగ్ జరుగుతూ ఉంది. ఆ మీటింగ్లోకి ఒక సంఘ పెద్ద వచ్చాడు. ఆ మీటింగ్ ఏర్పాటు చేసే నాయకుడు ఉన్నాడు మా మధ్య. ఆ వచ్చిన మీరు వచ్చారనుకున్నాం. ఆ సంఘం నుంచి వచ్చిన పెద్ద వస్తూ ఉంటే పాస్టర్ గారు లేచి, ఎందుకు వచ్చావా నువ్వు, ఇప్పుడేం పని చేస్తే వచ్చాను కదా, నేను మాట్లాడదాను పో అంటున్నాడు. పాస్టర్ గారు నీతో పని వచ్చి, ఇప్పుడు కాదు మీటింగ్లో ఉన్నా పో అంటున్నాడు. ఆయన గమనించాడు. ఎవరు? మొత్తానికి మీటింగ్ ఏర్పాటు చేసే నాయకుడు గమనించి ఆయన్ని అటుపోయి కూర్చోబెడదాం, మీటింగ్ అయిపోయిందో కూర్చో అన్నాడు. కుర్చీ లేవు అతనికి. ఎక్కడ కూర్చోవాలి? అతను తిరుగుతూ ఉన్నాడు. అప్పుడు ఈ నాయకుడు లేచి ఆయన కుర్చీ తీసుకుని వెళ్తా ఉన్నాడు అతనికి ఇవ్వడానికి. అతను వెళ్తుంటే ఈవెన్ నేను కూడా నాతో సహా కుర్చీ సార్ అంటే తీసాం, కుర్చీలు వేసాం. ఆయన అన్నాడు, ఆగండి, నేను కుర్చీ తాకు ముందు చేయాలి మీరు ఆ పని. మీరు అతనికి గౌరవిస్తే నేను లేకముందు చేయాలా?
మీరు అందరూ చూస్తున్నారు, ఆ పాస్టర్ గారు ఏమో అతను ఇంకా గొడవ పెట్టుకుని తిడుతున్నాడు. ఆ పాస్టర్ గారు ఆయన ఏమో ఏం తెలియక అందరూ మీరు పాస్టర్లను కూర్చుంటే మధ్యలో ఆయన అవమానంగా ఫీల్ అయిపోయి తిరుగుతున్నాడు. మీరు పట్టించుకోకపోతే ఆయన కుర్చీ కోసం చూస్తున్నాడు. నేను తీసుకెళ్ళి ఇప్పుడు కుర్చీ అంటారేంటి, ముందు ఇవ్వచ్చు కదా మీరు కుర్చీ అని చెప్పని ఖండించి ఆయన కుర్చీ ఇచ్చి కూర్చోబెట్టాడు. తర్వాత మా క్లాస్ వీకాడు. గమనించండి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆధిక్యత నీకున్న స్థితిని బట్టి, నీ స్థాయిని బట్టి కాదు. యేసుప్రభు వారి స్థాయి ఏంటి? వేవేల కోట్ల దూతల చేత పరిశుద్ధుడు 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 పొగడబడే ఆయన నీ కొరకు నా కొరకు రిక్తునిగా ఈ లోకంలో జన్మించాడు. రిక్తుడు అంటే అర్థం ఏంటి? అన్నీ ఉండి ఏమీ లేకుండా ఉండడం. చనిపోతే చివరికి సమాధి చేయడానికి ఆయన సమాధి లేదు. ప్రభు అన్నాడు, నక్కలకు బొరియలుండును, ఆకాశ పక్షులకు గుళ్ళును, మనిషి కుమారునికి తలవాచుడికైన స్థలము లేదని. అదేవిధంగా ప్రభువారి సమాధి చేయడానికి ఆయన స్థలం లేకపోతే అరిమత్త యేసేపు సమాధిలో ప్రభువుని పెట్టడం జరిగింది. గమనించండి, నీకు ఏ ఆధిక్యత ఉన్నా దాన్ని దేవుడిచ్చిందని గుర్తెరిగి నిన్ను తగ్గించుకొని సాతాను యొక్క గర్వపు ఆలోచనలు, గర్వపు స్థితిని విడిచిపెట్టి పరిపూర్ణమైన తగ్గింపు, ఓర్పు, సహనం కలిగి క్రీస్తు వలె క్రీస్తుని పోలి జీవించి దైవాశీర్వాదాలు పొందాలని చెప్పని ప్రభువారి ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. అటు కృపా దీవెన ఆశీర్వాదము దేవుడు మనందరూ సదా అనుగ్రహించును గాక. ఆమేన్. తల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నేను ఈ రాత్రికాల సమయమందు మీ మహాకృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. గర్వం అనేది తండ్రి అపవాది లక్షణం ప్రభువా. మొట్టమొదట విశ్వంలో గర్వించిన వ్యక్తి అపవాది. తద్వారా తన యొక్క గుణాలు అందరికి కూడా మానవులకు సంక్రమింపజేసి గర్వించే స్థాయికి తెస్తున్నాడు ప్రభువా. ఈరోజు మానవుడు ఏ విధం చేత గర్విస్తున్నాడో, ఎలా గర్వపు స్థితి మానవునికి కలుగుతుందో, ఏ విషయాల్లో గర్విస్తున్నాడో అవి కొన్ని మేము నేర్చుకున్నాం ప్రభా. అవును తండ్రి, ఆ విషయాలు మేము ఇంకా ఒకవేళ ఈరోజు నేర్చుకున్న స్థితిలో మేము ఆ విషయాల్లో మేము అదే స్థితిలో ఉన్నామని కానీ మా మనస్సాక్షి చెప్తూ ఉంటే ఇప్పుడే ఆ స్థితి నుంచి బయటకు వచ్చి దేవా మీరిచ్చిన దానంగా ఫీల్ అయ్యి, మీరిచ్చినటువంటి దానాన్ని, మీరిచ్చినటువంటి ఆ స్థితిని మేము పొందుకొని అనేకులకు మాదిరికరంగా మమ్మల్ని మేము తగ్గించుకొని జీవించే కృప మా దయచేయమని మీకే ఘనత, మహిమ, ప్రభావంలో అర్పించుకొనుచు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి బ్రతిమాలి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.